మనస రిలాక్స్ ప్లీజ్. స్వామి సుఖబోధానంద. నువ్వు విశ్వాన్ని సేవించు, విశ్వం నిన్ను సేవిస్తుంది. ఇది నిజంగా జరిగిన సంఘటన. స్కాట్లాండ్లో అతను పేద రైతు, పేరు ఫ్లెమింగ్. ఓ రోజు ఆపదలో చిక్కుకున్న ఒక శ్రీమంతులు అబ్బాయిని ఫ్లెమింగ్ రక్షించాడు. అందుకు అబ్బాయి తండ్రి కృతజ్ఞతలు తెలియచేశాడు. ప్రతిఫలంగా ఫ్లెమింగ్కు పెద్ద బహుమతి ఇవ్వబోయాడు. ఫ్లెమింగ్ సున్నితంగా తిరస్కరించాడు. మానవత్వంతో సాటి మనిషిని రక్షించానే తప్ప బహుమతుల కోసం కాదు అన్నాడు. ఆ సమయంలో ఫ్లెమింగ్ పక్కనే ఉన్న అతని కొడుకును శ్రీమంతుడు చూశాడు. ఆ కుర్రాడికి విద్యాబుద్ధులు నేర్పించి బాధ్యతను స్వీకరించాడు. ఆ విధంగా పేద రైతు కొడుకు శ్రీమంతుడి సంరక్షణలో విద్యావంతుడయ్యాడు. ప్రపంచానికి మేలు చేసే పెన్సిలిన్ అనే గొప్ప ఔషధాన్ని కనుగొన్నాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పేరుతో విశ్వవిఖ్యాతి గడించాడు. సంవత్సరాల గడిచాయి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ను చదివించిన శ్రీమంతుడి కుమారుడి న్యూమోనియా వ్యాధి సోకింది. అప్పుడు అతన్ని రక్షించింది ఎవరో తెలుసా? పెన్సిలిన్ ఔషధం. అవును, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ను చదివించిన ఆ శ్రీమంతుడి పేరు లార్డ్ రాండాల్ఫ్ చర్చిల్. న్యూమోనియా నుంచి బయటపడ్డ అతని కొడుకు పేరు సర్ విన్స్టన్ చర్చిల్, ఒకప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి. అందుకే నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఇక్కడ మనం సంతోషంగా ఉండకపోతే ఎక్కడా సంతోషంగా ఉండలేం. ఈ పుస్తకం నా సంతోషపూర్వక సమర్పణ. దీన్ని మామూలుగా చదివితే ఇందులో సంగతులు సాధారణమనిపిస్తాయి. మనసు పెట్టి చదివితే లోతులు తెలుస్తాయి. ప్రగాఢంగా చదివితే ఇందులో ఉదాహరణలు మిమ్మల్ని కదిలిస్తాయి, మీకు స్ఫూర్తినిస్తాయి. మీరు చీకట్లో చిక్కుకున్నప్పుడు దారి చూపే కరదీపికలవుతాయి. అందుకే ఈ పుస్తకాన్ని ఒక్కసారి కాదు, పలుసార్లు చదవమని నేను కోరుతున్నాను. ప్రతిరోజు చేసే ప్రార్థనలాగా దీన్ని పఠించమని మీకు సూచిస్తున్నాను. మనం చేసే ప్రార్థన భగవంతుణ్ణి మార్చదు, అది మనల్ని మార్చుకునేందుకు. ఈ పుస్తకంలో రసానుభూతిని మీరు పొందిన తరువాత ఒక విషయం స్పష్టమవుతుంది. మీకు బయట లోపల ఉన్నది ఒకటే, కానీ వాటిని మీరు వేరువేరు అనుకున్నారు. జ్ఞానోదయం కోసం అన్వేషించటం మీ ముక్కు మీదున్న కళ్ళజోడును వెతకటం లాంటిది. ఈ సత్యాన్ని మీకు వివరించే పుస్తకం ఇది. నిద్రలో మునిగిపోయిన మిమ్మల్ని మేల్కొల్పే అలారం టైం పీస్ ఇది. మీకు ఇష్టమైన పని చేయటం, చేసిన పనిని ఇష్టపడటం నిజంగా ఒక దేవతార్చన. పని చేయటం అనేది మనల్ని మనం అర్థం చేసుకునే మంచి అవకాశం. కుటుంబం, వృత్తి, సమాజం మొదలైన వివిధ అంశాలలో మిమ్మల్ని మీరు కోల్పోయినప్పుడు ఇది మీకు చేయూతనిస్తుంది, సరైన దారిలో నడిపిస్తుంది. అప్పుడు మీ మనస్సు అడుగు పొరల్లో ఈ పుస్తకం పట్ల కృతజ్ఞత మెరుగుపరుస్తుంది. అది మీరు రిలాక్స్ అవ్వడానికి ఎంతో దోహదం చేస్తుంది. జీవితం ఇలా సాగిపోతే మృదువైన రేకుల గులాబీ తోట అవుతుంది. ఉదయం సంధ్య వేళ గోరువెచ్చని భానుకిరణమవుతుంది. ఈ మార్పు మీలో వసంతాలు విరియాలని నా ప్రార్థన. మనస రిలాక్స్ ప్లీజ్ మొదటి భాగాన్ని మీరు ఆదరించారు. రెండవ భాగం కూడా అదే విధమైన సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాను. ఈ పుస్తకాన్ని కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన భార్గవీరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.